రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కాసేపట్లో ప్రవేశపెట్టనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2.86 లక్షల కోట్ల బడ్జెట్ ను అంచనా వేయగా ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ కింద 4 నెలలకు 95,000 కోట్ల నుంచి 96,000 కోట్ల వరకు బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. మంత్రివర్గం ఆమోదం పొందిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో 11 గంటల 3 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులను విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పూజల అనంతరం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సహా ఇతర అధికారులు బడ్జెట్ ప్రతులను మంత్రి బుగ్గనకు అందించారు. సాధారణంగా బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం ఖర్చులు ఎంత, అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి. అందుకే బడ్జెట్ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య. కానీ వైసీపీ హయాంలో బడ్జెట్ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నెంబర్. జగన్ సర్కార్ బడ్జెట్ అంకెలు చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్ అంకెను ఓకే చేశారా అన్న అనుమానం అయితే వస్తుంది. 2019-20లో 2,27,974 కోట్లు, 2020-21లో 2,24,789 కోట్లు, 2021-22లో 2,29,779 కోట్లు, 2022-23లో 2,56,256 కోట్లు, 2023-24లో 2,79,279 కోట్లు బడ్జెట్ అంకెగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో బడ్జెట్ కేటాయింపులు కాకుండా 45,000 కోట్ల అదనపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఓకే చేసింది. బడ్జెట్లో డొల్లతనానికి ఈ అంకెలే నిదర్శనం. బడ్జెట్ పక్కాగా రూపొందిస్తే అదనపు కేటాయింపుల అవసరం పెద్దగా ఉండదు. కానీ ఈ 5 ఏళ్ల నుంచి బడ్జెట్ పెట్టిన మరుసటి రోజు నుంచే అదనపు నిధుల కోసం ఆర్థిక శాఖకు ఫైళ్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ గొప్పగా చెప్పుకునే వాలంటీర్లు, సెంటు భూమి లాంటి పథకాలను కూడా ఆయా సంవత్సరాల బడ్జెట్లో పెట్టలేదు. వాటిని అదనపు ప్రతిపాదనలుగా పంపించి నిధులు ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి బడ్జెట్ లో చూపిస్తున్న పబ్లిక్ అకౌంట్ నెంబర్లకు వాస్తవిక అంకెలకు ఏమాత్రం పొంతన ఉండదు. బడ్జెట్ మొత్తం మీద ఎక్కువ మాయ జరిగేది ఇక్కడే. పబ్లిక్ అకౌంట్ లో ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి నిధులు ఉంటాయి. 2019-20లో దాదాపు 10,000 కోట్లకు చేరువగా ఉన్న నిధి ఈ ఏడాది 16,000 కోట్లు దాటింది. ఈ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుంది. దీన్ని అప్పు కింద పరిగణిస్తారు. కానీ బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం పబ్లిక్ అకౌంట్ లో 500 కోట్లు లోపుగానే ఉన్నట్లు చూపిస్తున్నారు. అంటే 15,000 కోట్ల వరకు అప్పును దాచేసి పరిమితి లేకపోయినా ఆ మేర కొత్త అప్పులు తెస్తున్నారు.